హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను కొంచెం బిజీగానే ఉన్నానండి. అంటే వంటింట్లో అస్సలు పని అవ్వలేదండి. వర్షాల కారణంగా పిల్లలకి కాలేజీలకి అది కూడా స్కూల్కి సెలవులు ఇచ్చేసారు కదండి. నేనైతే ఇది వ్లాగ్ 2 days కింద తీసింది. అయితే ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇంకా ఆ రోజునైతే అస్సలు పని అవ్వలేదండి. 11 అయిపోయింది. ఉదయం టైం చూస్తే ఇంకా అమ్మో అని చెప్పి వంటగదిలోకి పరిగెట్టుకుని వస్తే చూసారా, ఎక్కడ పని అక్కడే ఉంది. నాకు షింక్ నిండా సామానం కూడా అలానే ఉంది. అన్నం ఉడికింది, వార్చడానికి ఇంకా అక్కడ ఖాళీ లేదు, షింక్లో స్పేస్ అయితే లేదని చెప్పేసి ఇంకా అలాగా గంజి అయితే వార్చేసుకుని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట. వాయి పెట్టుకుంటారు, అన్నాన్ని ఆయి పెట్టుకుంటామంటారు కదా, కొంచెం గంజి వార్చేసుకొని అలా పెట్టేసుకుంటాను, ఉడికిపోతుంది. అక్కడైతే నేను గలబోటు తీసుకొచ్చారు, అది కూడా చూపిస్తున్నాను అనమాట మీకు. తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టేసానులేండి, వాళ్ళైతే వండలేదు. ఈరోజైతే ఇంకా కాళ్ళు పులుసు, అలాగే మనకి టిల్లి గుండె ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి కొంచెం ఎగురైతే పెట్టాను. కాళ్ళు పులుసు కూడా పెట్టాను దీంతో పాటు. ఇంకా ముందైతే దాల్చిన చెక్క, లవంగం, లాంగు మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని అప్పుడు ఉడకబెట్టుకోవాలండి. ఇవి కాళ్ళని, మేక కాళ్ళండి ఇవి. వీటిని బాగా నేను ఒక 8 విజిల్స్ వచ్చేసే వరకు అలా ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసి ఉడకబెట్టేసుకున్నాను. అందులో వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టే, నేను విడిగా ఏమీ వేయలేదు. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి కారం, ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా, ఇంకా అంతకు మించి ఏమీ ఎక్కర్లేదండి. అలా వేసుకుని ఉడకబెట్టుకుంటే చాలా బాగుందండి, బాగా వచ్చింది. ఈ వర్షాలకి అలా వేడివేడిగా చేసుకుని తాగితే ఒంట్లో ఉన్న నస అంతా పోతుంది. మనకి రొంప చేసినా, జలుబు చేసినా ఇలాంటి కర్రీస్ తిని చూడండి, ఒంట్లో జలుబు అనేటివి ఏమి ఉండవు. మా ఇంట్లో ఇట్లా చేసేవారులేండి, వేడివేడిగా అలా. ఇదొకటి, పీతల పులుసు ఒకటి జలుబు చేసినప్పుడు వండేవారు అనమాట. ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే ఇలా పులుసులు ఎట్టేవారు అనమాట వేడివేడిగా. ఇంకా ఇక్కడైతే అన్ని మసాలాలు వేసుకున్నానులేండి. ఇంకా కొంచెం వాటర్ వేసేసి అయితే ఉడికిచ్చేసుకోవడమే. కానీ ఇలా వర్షాలు కురిసేటప్పుడు ఇట్లా చేసుకుని తింటే భలే మజాగా ఉంటుందిలేండి. ఇంకా అందులోనూ నీచుకూరలు అంటే ఇంకా అసలు బాగా తింటారు కదా వర్షాలకి. ఇంకా అసలు అలా అయితే వేసాను. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా మేక టిల్లీ పార్ట్స్ అన్నాను కదా, మేక టిల్లీ, గుండెకాయ, కార్జ్యం అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు విడిగాను. దాంతో పలంగా మేము మెదడు కూడా తీసుకున్నాం, అది ప్రత్యేకించి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఇవన్నీ కలిపి మెత్తటి, చాలా సాఫ్ట్ థింగ్స్ అండి. ఇవన్నీ నేను ఇగురు కింద పెట్టుకున్నాను అనమాట. అసలు మేక టిల్లీ అంటే చాలా మంచిదండి బ్లడ్ పడడానికి. బాలింతలకి ఎక్కువ పెడతారు మా సైడు. సో నాకు అదంటే చాలా ఇష్టం. అది నా పురుడు వచ్చినప్పుడు నేను తినటం అలవాటు అయిన కానించి ఇప్పటికి ఎక్కడ దొరికితే, ఎప్పుడు దొరికినా సరే వండేసుకుంటాను. నాకు అంత ఇష్టం అనమాట. ఇంకా అది కూడా తీసుకొచ్చారు, అవి కూడా వండుతున్నాను అనమాట. అవి ఏమీ కాదండి, సింపుల్ ప్రాసెసే. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించేసుకుని ఈ టిల్లీ పాట్స్ అవన్నీ వేసేసుకుని అవి కూడా ఉప్పు, కారం, మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకుని చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి ఇవి. కొంచెం గరిటె పెట్టి తిప్పేటప్పుడు అలాగా నెమ్మదిగా తిప్పుకోవాలి. దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసేసి మగ్గిచ్చేసుకోవడమే. ఇదిగోండి, ఇక్కడైతే కాళ్ళు పులుసు చూసారా ఎంత ఎర్రగా తయారైందో కర్రీ. అసలు ఎంత బాగా వచ్చిందోనండి. ఆ రోజైతే అందరికీ నచ్చింది. ఇంకా ఆ కర్రీ కూడా ఉడికిపోయింది. ఇంక ఇలాగే ఈ కర్రీ కూడా అయిపోయింది. సో 2 కర్రీస్ అయిపోయినాయి. ఇంకా వేడిగా వడ్డించుకుని తినడమే తరువాయి. మీరు ఇలాంటి కూరలు వండుకుంటారా? వండుకుంటే కనుక కామెంట్స్లో తప్పనిసరిగా పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.